నాగచైతన్య శోభిత దుళ్లిపళ్ళ ఎంగేజ్మెంట్ జరిగిపోయింది. అసలు శోభిత ఎవరు? చైతన్యతో ప్రేమ ఎక్కడ స్టార్ట్ అయింది? వీరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతుంది? వీరిది లవ్ మ్యారేజా లేక అఫైర్ లవ్ గా మారిందా? అది పెళ్లి వరకు దారితీసిందా? అసలు సమంతతో విడిపోయాక చైతు లైఫ్ లో ఏం జరిగింది? ఆ వివరాలన్నీ ఈ వీడియోలో చూద్దాం. మీరు ముందుగా నా ఛానల్ చూసినట్టయితే ఎన్ఆర్టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. చాలా కాలంగా రహస్య ప్రేమ కొనసాగిస్తున్నారు యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య. శోభిత దొల్లిపళ్లతో ఈ వ్యవహారం చాలా రోజులుగా జరుగుతుంది. ఎట్టకేలకి వీరి ప్రేమ వ్యవహారం బయటకొచ్చేసింది. ఇక ఏకంగా ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళిపోయింది. ఆగస్టు 8న నాగార్జున ఇంట్లో చాలా సింపుల్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు చైతన్య మరియు శోభిత దొల్లిపళ్ళ. ఈ విషయాన్ని తెలియజేస్తూ నాగార్జున ట్విట్టర్లో ఫోటోల్ని రిలీజ్ చేశారు. ఇక సోషల్ మీడియా వేదికగా అక్కినేని అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ జంటకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వీరి ప్రేమ గురించి సోషల్ మీడియా మొదటి నుంచి కోడే కూస్తుంది. ఇద్దరి మధ్య ఏదో ఉంది అంటూ ప్రచారం జరుగుతూనే ఉంది. ఒకసారి చైతు ఫ్లాట్ ముందు శోభిత కారు అర్ధరాత్రి ఉండడంతో అప్పటి నుంచి అనుమానం స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఫారెన్ టూర్లలో వీరి ఫోటోలు బయటికి రావడం, కలిసి ఉన్న పిక్స్ వైరల్గా అవ్వడంతో వీరు డేటింగ్లో ఉన్నారని ప్రచారానికి బలం చేకూరినట్టయింది. ఆ తర్వాత కూడా వీరు అసలు విషయాన్ని వెల్లడించలేదు. ఇక తాజాగా వీరి ఎంగేజ్మెంట్ జరగడంతో ఈ విషయం మీద అందరికీ క్లారిటీ వచ్చింది. ఇక ఈ విషయంలో సోషల్ మీడియా నుంచి పలు రకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. వీరి మధ్య ఏజ్ గ్యాప్ కూడా చర్చగా నిలిచింది. అయితే వీరి మధ్య ఏజ్ గ్యాప్ 6 ఏళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. 1986లో చైతన్య జన్మించగా 1992లో శోభిత పుట్టింది. నాగచైతన్య నాగార్జున మొదటి భార్య, రామానాయుడు కూతురు లక్ష్మి సంతానం కాగా శోభిత ధూళిపళ్ళ తెలుగమ్మాయి, తెనాలమ్మాయి కావడం విశేషం. వేణుగోపాలరావు, శాంత దంపతుల కుమార్తె ఈ శోభిత. విశాఖపట్నంలోని లిటిల్ ఏంజల్ స్కూల్స్, విశాఖ వ్యాలీ స్కూల్స్లో ఈమె చదువుకుంది. ముంబై యూనివర్సిటీ నుంచి హెచ్ఆర్ కాలేజీలో కామర్స్, ఎకనామిక్స్ పూర్తి చేసింది. క్లాసికల్ డాన్స్లో ఆమె కూచిపూడి, భరతనాట్యం రెండూ నేర్చుకుంది. ఆ తర్వాత 2013 ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్గా కూడా నిలిచింది. ఇక 2016లో బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ శోభిత. అనురాగ్ కశ్యప్ డైరెక్షన్లో రామన్ రాఘవ సినిమాలో నటించింది. 2018లో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శోభిత అడవిశేష్ జంటగా గూఢచారి, మేజర్ సినిమాల్లో నటించి సూపర్ డూపర్ హిట్లు కొట్టింది. ఇక మణిరత్నం ప్రెస్టీజియస్ ఫిల్మ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వంలో కూడా శోభిత నటించింది. ఇక ఇవేలా ఉంచితే అసలు వీరి మధ్య ముందు నుంచి అఫైర్ ఉండేదేమో, అందుకే విడాకులు జరిగాయేమో చైతన్యకి అనే టాక్ కూడా నడుస్తుంది. కాకపోతే చాలా దగ్గర వారి నుండి వినిపించే వార్తలు మాత్రం మరోలా ఉన్నాయి. సమంతతో విడిపోయాక నాగచైతన్య, శోభిత ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఇద్దరు కలిసినట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరు కూడా ఒక బర్త్డే పార్టీకి అటెండ్ అయ్యారట. అక్కడ వీరి పరిచయం జరగడమే కాదు, ఇద్దరు క్లోజ్ అవ్వడం, అలాగే నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం కూడా జరిగిపోయింది. ఇంకేముంది, అక్కడ నుండి అంతా మనకు తెలిసిందే. అప్పుడప్పుడు వీరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారడం, గాసిప్స్కి అడ్డాగా మారడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. కాకపోతే వీటిని వీళ్ళిద్దరూ ఎప్పుడు ఖండించలేదు. కాబట్టి అప్పుడే చాలామందికి ఒక క్లారిటీ వచ్చేసింది. కాకపోతే ఇది పెళ్లి వరకు వెళుతుందా అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఇదే తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇకపోతే తన తండ్రి నాగార్జునకి కూడా అమల రెండో భార్య. ఇక చైతన్య శోభిత జంట మీద మీ అభిప్రాయాన్ని, వారి మధ్య ఉన్న బంధాన్ని మీరు ఎలా అర్థం చేసుకున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఎన్ఆర్టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.